అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి మరియు గౌరవ రాష్ట్రపతి గారు ఇచ్చేటటువంటి విందులో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రం నుండి నేను వెళ్ళి పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అక్కడ పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆ కార్యక్రమంలో దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, రక్షణ శాఖ మంత్రి మరియు వివిధ మంత్రులు, మరి దేశ విదేశాల నుండి వచ్చినటువంటి డిప్లొమాట్స్, మరి రాష్ట్రాల నుండి కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వచ్చినటువంటి వివిధ వివిధ రంగాల్లో తమ ప్రతిభ కనబరిచిన వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క విందుకు ఆహ్వానించడం జరిగింది. దానికి నేను ఎంతగానో సంతోషపడ్డాను. మరి ఇటువంటి అరుదైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 15th ఆగస్టు 2025 మాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మరి ఇంత గొప్ప అరుదైనటువంటి అవకాశము రావడంతో మా గ్రామంలో సంబరాలు, మా గ్రామమే కాదు ఆదిలాబాదే కాదు యావత్తు తెలంగాణ వాసులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఈరోజు నేను చేసిన కార్యక్రమము ఏదైనా ఉన్నా కానీ అది మరి ఆ దేశ రాజధాని వరకు వెళ్ళాలి, మరి ప్రభుత్వం వరకు చేరాలంటే మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీడియా మిత్రులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చేసిన మా ఆదిలాబాద్ అంటేనే కవులు కళాకారులకు పుట్టినటువంటి పేరు, కవులు కళాకారులకు పేరు పొందినటువంటి జిల్లా ఆదిలాబాద్. అదేవిధంగా అడవుల జిల్లా. మరి ఇక్కడ ఎంతో అందరూ కూడా ఆప్యాయంగా పలకరిస్తారు, అందరూ కూడా ప్రేమను పంచుతారు. కొత్త వారైనా ఎవరికైనా కానీ ఇక్కడ తమవారుగా భావిస్తారు. కాబట్టి ఇంతటి ఆదిలాబాద్లో నేను ఉండడము, ఇక్కడ పుట్టడము నేను పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు పేరు ప్రతిష్టలు రావడానికి ముఖ్యంగా మా పూర్వీకులు చేసినటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను. మరి మా గురువులు అందించినటువంటి మంచి విద్య ద్వారానే ఇదంతా సాధ్యమైంది. అంతేకాకుండా నేను గతంలో విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించడము ద్వారా మంచిగా బోధించడం వల్ల తెలుగు ఆంగ్లము అభివృద్ధి ఎలా చెందిందో అని నేను గత కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థులకు బోధించడం వల్ల ఆ లాంగ్వేజ్లోని ఆ లాంగ్వేజ్ అభివృద్ధి చెందిన విధానాన్ని నేను గమనించి, మరి మా భాష ఎందుకు ఇంతగా అభివృద్ధి చెందలేదనే ఆవేదనతోనే ఇవన్నీ రచనలు నేను చేస్తున్నాను. మా భాషలో కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనే ఆలోచననే నాకు ఈరోజు ఈ రచనల వైపు నన్ను మళ్లించింది. కాబట్టి తెలుగు ఆంగ్లం లాగానే హిందీ లాగానే మా భాషని కూడా డెవలప్ చేయాలన్న సంకల్పంతోనే ఈరోజు ఈ విధంగా నేను రచనలు చేశాను. స్టార్టింగ్లో చిన్నగా చేసి ఈరోజు ఇంతటి కార్యక్రమాలు చేస్తున్నాను. ముఖ్యంగా నేను చేసిన కార్యక్రమాలు ఏంటంటే 2019లో కాండ్రాంగ్ వేసుడింగ్ అనేది చిన్నగా ప్రారంభించాను. ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్ని రచనలు చేస్తూ వచ్చాను. తర్వాత 2024లో అంతకుముందు కూడా కొన్ని చేశాను. ఆ అనుభవాలతోని నన్ను నేను ఈరోజు ఈ స్థాయికి రావాలంటే ఎన్నో అవమానాలు, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఊరికే నేను ఈ స్థాయికి రాలేదు. ఎవరు ఏమైనా కానీ నా పని నేను చేసుకుంటూ వచ్చాను. కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చాను. అయితే 2024లో నేను ఎండాకాలంలో జరిగిన
పుట్నూరులో జరిగిన మీటింగ్ తర్వాత మన భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఈ మా గోండి భాష చేర్చాలంటే అనేక పదాల అవసరం ఏర్పడిందని నేను గ్రహించి ఒక పెద్ద గ్రంథాన్ని రాస్తే బాగుంటుంది అన్న సంకల్పంతో నేను మహాభారత గ్రంథం రాయడం మొదలుపెట్టాను. దాంట్లో అనేక అంతరించిపోయే పదాలను క్రోడీకరించి రాశాను. మా వాళ్ళు చాలామంది కూడా ఉదయాన్నే లేచి నా పుస్తకాన్ని చదువుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి వచ్చి చాలామంది కూడా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా వచ్చి నా పుస్తకాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత నేను అనేక చిన్న చిన్న రచనలు చేస్తూ ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా చూస్తే దాని గురించి వర్ణించడం, తర్వాత పండుగలు వస్తే దాని గురించి రాయడం, అట్లా చేసి అనేక ఇప్పుడు కొత్త టెక్నాలజీ 2024లోనే అక్టోబర్లో ఒక కొత్త ఏఐ టెక్నాలజీ రావడంతో గతంలో నేను వార్తలు చేశాను. 2023 నుంచి నేను ఏఐ టూల్స్ని యూజ్ చేసి వార్తలు చదివించాను. మొట్టమొదటిసారిగా వార్తలు కూడా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వార్తలు చేశాను. వార్తలు చేసి ఎన్నో చేసిన తర్వాత మహాభారతం రాసి పబ్లిష్ చేశాను. తర్వాత మా భాష ఈ పరమైనటువంటి ఇబ్బందులు గమనించి ఏఐ టూల్స్ని ఉపయోగించి చదివించడం అట్లా చేసి ఈరోజు ఈ స్థాయికి నేను ఎదిగాను. తర్వాత 2024 అక్టోబర్లో వచ్చిన టెక్నాలజీతోని నేను ఆ పాటలు పాడించడం అనేది స్టార్ట్ చేశాను. ఏ టెక్నాలజీ వచ్చినా దాన్ని వెంబటే నేను దాన్ని నేర్చుకొని మరి మా భాషని ముందుకు తీసుకెళ్ళాను. ఆ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళి భాషని డెవలప్ చేశాను. అంతేకాకుండా మరియు ఇదే 2025లో నేను నా యొక్క సొంత నా స్టోరీని ఫ్రమ్ ఫారెస్ట్ ల్యాండ్ టు ఏఐ వరల్డ్ అనే పుస్తకాన్ని కూడా నేను పబ్లిష్ చేశాను. దాని నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. నాకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను ప్రోత్సహించారు. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ చాలామంది ఫోన్స్ చేశారు. కాబట్టి దూరం నుంచి ప్రాంతాల నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరి మీ సపోర్ట్ వల్లనే ఈరోజు నేను ఈ విధంగా చేశానని చెప్తున్నాను. మీ సపోర్ట్ లేకుండా నేను ఏది చేయలేను. నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించిన ప్రోత్సహించిన ప్రతి గురువులకు మరియు కవులకు ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు మరిన్ని రచనలు చేస్తూ నేను ముఖ్యంగా ఏం చేశానంటే 330కి పైగా ఏఐ టెక్నాలజీతో పాటలు పాడించాను. కాబట్టి ఈ విధంగా నాకు పేరు వచ్చింది. అంటే మన్ కీ బాత్లో నా యొక్క ముఖ్యంగా ప్రస్తావించడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఏఐ టెక్నాలజీ అంటే భారతీయులు ఏం తక్కువ కాదు టెక్నాలజీ యూజ్ చేయడంలో అని నేను నా పని ఏదో చేసుకుంటూ వెళ్ళాను. కానీ నేను చేసిన పనిని మరి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళినటువంటి మీడియా మిత్రులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాజారెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన పెట్టిన న్యూస్ తర్వాత ఆయన మరియు ట్విట్టర్లో ఎక్స్లో నా గురించి ప్రస్తావించడంతో ప్రధానమంత్రి ఫ్రాన్స్కు వచ్చిన తర్వాత ఆ న్యూస్ చూడడంతోనే నాకు అక్కడి నుంచి పిలుపు వచ్చిందని నేను భావిస్తున్నాను. ముందు కూడా మా భాషని అభివృద్ధి చేస్తూ మా గోండి భాష అభివృద్ధిని చేస్తూ ఇంకా అనేక రచనలు చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తాను. అదేవిధంగా ముఖ్యంగా మా పీవీటీజీ కులాస్తులు అయినటువంటి కులం తోటి బిరుదుగోండు సమాజము ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. కాబట్టి వారి హెల్త్ కానీ ఉద్యోగ అవకాశాల కొరకు అంటే చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వారి అభ్యున్నతి కొరకు కూడా నేను నా వంతు కృషి చేస్తాను. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. చదువుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది.
ఇప్పుడంతా కూడా పోటీ ప్రపంచం ఉంది కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా పోటీ ప్రపంచంతో మనం కూడా పోటీ పడితేనే మన మనుగడ అనేది ఉంటుంది కాబట్టి మనలో టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆదివాసీలో అనేక భాషలు మరి వచ్చి ఉంటాయి కాబట్టి మనలో ఎక్కువ టాలెంట్ ఉంటుంది. కానీ ప్రోత్సహించే వాళ్ళు కావాలి వాళ్ళకు. కాబట్టి మీరు బాగా చదువుకోండి. ఖచ్చితంగా ఒక ఉద్యోగం ఒకటే మార్గం కాదు. నేను ఢిల్లీలో వెళ్ళినప్పుడు చాలామందిని కలిశాను. అక్కడ అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నా యొక్క వేషధారణ చూసి నా దగ్గరికి వచ్చి ఇది బాగుంది అని అన్నారు. అయితే వాళ్ళ యొక్క ప్రత్యేకతల్ని తెలుసుకున్నాను. దీపక్ నబామ్ అని ఆయన అరుణాచల్ ప్రదేశ్ నుంచి అతను ఈటానగర్లో ఉంటాడు. మరి అతను చేసిన పని ఏంటంటే మరి నిరాశ్రయులైన వారిని చేరదీసి వాళ్ళను ఆశ్రయం కల్పించారు. కాబట్టి ఆయనను కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి ఆయనను కూడా పిలిపించారు. మరియు అండమాన్ నుంచి వచ్చారు, లక్షద్వీప్ నుంచి వచ్చారు, ఉత్తరాఖండ్ నుంచి వచ్చారు, యూపీ నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా మా యొక్క గ్యాంగు. ఇదంతటికీ కూడా అక్కడ ఢిల్లీ వెళ్ళినాక మేము కొత్త కాబట్టి మమ్మల్ని అక్కడ రిసీవ్ చేసినటువంటి దేవేందర్ సార్ గారికి, మరి గౌతమ్ సారు అక్కడ ఢిల్లీలో మాకు మంచి అతిథి మర్యాదలు ఇచ్చారు. కాబట్టి గౌతమ్ సార్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబ సభ్యులు, నా యొక్క విజయం వెనుక ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ, నా కుల పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు మన జాతి, మన జిల్లా కీర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరింతగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.